ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 16 దుర్గా 4 రామలక్ష్మి గారు వచ్చిన వాళ్ళు కొంచెం ఎర్లీగా రండి. మీకు కనెక్ట్ అవ్వట్లేదా? నెట్ కనెక్ట్ అవ్వట్లేదా? ఓకే, చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 16/4/2026 ఈరోజు దివ్యజ్ఞాన తత్వస్వరం అనే పుస్తకంలో నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. 156 పేజ్. ఆ వీధి బాగానే ఇరుకైనది, పేదలతో కిక్కిరిసిపోయింది. విపరీతంగా ఒకరినొకరు తోసుకుంటున్నారు. ప్రజలు చేపలు, మాంసం మరియు ఇతర తినుబండారాల నుండి వచ్చే వర్ణించలేని దుర్వాసన ఇవన్నీ ఒక తెల్లటి సూర్యకిరణాల కింద విస్తరించాయి. ఇది శుద్ధి చేయడం కాదు, బదులుగా వాపు తేవడమే. ఆ వంటకాల అనేది ఆ వాసనల సమ్మేళనం. వర్ణించలేని మాంసం ముక్కలు, ఒక పైసాకి మురికి ముక్కలుగా కనిపించే ఆహారం, గుంపులుగా విరుచుకుపడే ఈగలు. అది ఒక బేల్జెబచ్ బబ్ యొక్క బలిపీఠంలా ఉంది. అంతటా పిల్లలు తిండికి తిరుగుతున్నారు. ఒక బంగారు ముఖం ఉన్న చిన్న బాబు చెర్రీ గింజలను తీసుకుంటూ ఉన్నాడు. అవి తేలికగా పోషకాహారం అని అనుకుంటున్నారు. నేను పశ్చిమానికి వచ్చాను, ప్రతి నరాన్ని తడుముతూ, కలవరపడుతూ. ఈ లండన్లోని కొన్ని ప్రాంతాలను ఏమాత్రం మెరుగుపరచగలమా అన్న ప్రశ్న నన్ను వేధించింది. వాటిని ఒక భూకంపంతో మింగివేసి వారిని పూర్తిగా కొత్త జీవితంతో ప్రారంభించాను. ఒక శుద్ధికరమైన లేతే నదిలో నుంచి అక్కడ నుండి ఒక జ్ఞాపకం కూడా లేకుండా ఆ జీవితం ప్రారంభం కావాలి. ఆ తర్వాత నేను హామ్స్టెడ్ హీత్ గురించి ఆలోచించాను. ఒకే ఒక్క త్యాగంతో ఈ ప్రజలను కాపాడే శక్తిని పొందవచ్చు. అంటే ఒక ఖర్చు లెక్క చూడకూడదు. కానీ మీరు చూడండి, వాళ్ళు మారవలసిందే. ఆ మార్పు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటి పరిస్థితిలో వాళ్ళని ఎక్కడైనా మంచి ప్రదేశానికి పంపించినా ఉపయోగం లేదు. ప్రస్తుత పర్యావరణంలోనే ఉంటూ వాళ్ళు ఇంకా కుళ్ళిపోతూనే ఉంటారు. ఇది నా గుండెను పగలగొడుతుంది. ఈ అంతులేని ఆశలేని దురదృష్టం. అది మూఢత్వంతో కూడిన అవమానకరమైన పతనం. అదే సమయంలో దాని ఫలితం, దాని మూలం ఇదే. ఇది మరమర చెట్టు లాంటిది. ప్రతి కొమ్మ తనే నేలలో వేరుపాతి కొత్త కొమ్మలు విడగొడుతుంది. ఆంపెట్లోని శాంతియుత దృశ్యం ఇక్కడ అనుభూతుల మధ్య ఎంతటి తేడా! అయినా ఈ బీద జీవులకి మాత్రమే అన్నలు అక్కలమైతే హాంపెడ్ హీత్లను మన శక్తిని పొందడానికి మాత్రమే వినియోగించుకునే హక్కు మనకుంది. దానిని ఉపయోగించి వైట్ చావెల్స్ ని కాపాడడానికి ప్రయత్నించాల్సిందే. ఈ ఉత్తరంపై ఒక గౌరవనీయమైన సుప్రసిద్ధ వ్యక్తి సంతకం చేశారు. ఆ పేరును హీనంగా చూసే వారికి వారి పేరు చెప్పరు. సాధకుడు. అది విషాదభరితమైన చాలా అందమైన ఉత్తరం. మీరు సాపేక్షతో పోల్చి చూస్తే విభజించి అందించబడే కర్మ అని చెప్పిన దాని ప్రభావాన్ని అది చాలా బాధాకరంగానే కానీ స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది. విచారకరం ఏమంటే భూకంపం వంటి విపత్తు తలెత్తకపోతే ఉపశమనం కలిగే దారి ఏమాత్రం కనిపించడం లేదు. దివ్యజ్ఞానం. ఇంతలోనే మనకు అలాంటి ఆలోచన చేసే హక్కు ఎక్కడిది? మానవ జాతిలో సగభాగం ఉన్నత స్థితిలో ఉండి తమ తోబుట్టువులు అనుభవిస్తున్న బాధలను తక్షణమే తగ్గించగల స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఆలోచించడం చాలా అన్యాయం కదా. ప్రతి వ్యక్తి తన వంతు సహాయాన్ని ధనం ద్వారా, శ్రమ ద్వారా లేదా మహనీయ సంకల్పం ద్వారా
సామూహిక శ్రేయస్సు కోసం సమర్పించినప్పుడే అప్పుడు మాత్రమే జాతిపరమైన కర్మ సమతుల్యత చేరుతుంది. అంతవరకు మనకు అలాంటి నిరాశకరమైన తీర్పుని ఇచ్చే హక్కు లేదు. దానికి ఏ కారణము కనిపించదు. భూమిపై ప్రకృతి తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ జీవం ఉంది అని చెప్పడానికి కారణాలున్నాయి. ఈ అసమానమైన ప్రతిఫల కర్మ ఒత్తిడి మూలాన్ని తెలుసుకునే కార్యం మన జాతికి, దేశానికి రక్షకులైన ధైర్యవంతులైన ఆత్మలకు మాత్రమే అప్పగించబడింది. వారు ఒక అత్యున్నత ప్రయత్నం ద్వారా శక్తి సమతుల్యతను తిరిగి సమన్వయం చేసి భౌతిక వివత్తుతో పోల్చితే వెయ్యింతలుగా అధికమైన నైతిక నాశనం నుండి ప్రజలను రక్షించగలగాలి. మీరు చెప్పిన భౌతిక విపత్తే ఈ పేరుకుపోయిన బాధకు ఏకైక మార్గంగా కనిపిస్తుంది. సాధకుడు, సాధారణంగా మీరు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎలా వివరిస్తారు? దివ్యజ్ఞానం, నైతిక ప్రపంచంలో భౌతికంగా చల్లాచెదరైన సామరస్యాన్ని సమతుల్య స్థితికి తిరిగి ఒక సహజ స్థితికి తీసుకువచ్చే కార్యమే కర్మ నిర్వహిస్తున్నదని మేము చెబుతాం. చెప్పనా ఇది మరొకసారి? నైతిక ప్రపంచంలో భౌతికంగా చెల్లాచెదరైన సామరస్యాన్ని సమతుల్య స్థితికి తిరిగి ఒక సహజ స్థితికి తీసుకువచ్చే కార్యమే కర్మ నిర్వహిస్తున్నదని మేము చెబుతాం. ఇది భౌతిక లోకంలో సమతుల్యతను, నైతిక లోకంలో కలహాన్ని సరిచేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది? కర్మ ఎప్పుడు ఒకే విధంగా పనిచేస్తుందని మేము చెప్పాం. కానీ అది ఎప్పుడూ సౌహార్దాన్ని పునరుద్ధరించడానికి, సమతుల్య స్థితిని స్థాపించడానికి పనిచేస్తుంది. ఇదే సూత్రం సృష్టి వ్యవస్థ మొత్తం కొనసాగడానికి ఆధారంగా ఉంటుంది. సాధకుడు, ఒక ఉదాహరణ ఇవ్వండి దివ్యజ్ఞానం. తర్వాత నేను పూర్తి ఉదాహరణ ఇస్తాను. ఇప్పటికీ ఓ చెరువును ఊహించుకోండి. అందులో ఒక రాయి ఉంది. దానితో అలజడి కలిగి తరంగాలు చెలరేగుతాయి. ఆ తరంగాలు ముందుకు వెనక్కు ఊగుతూ ఉంటాయి. చివరికి భౌతిక శాస్త్రజ్ఞులు శక్తి వినాశన నియమం, లా ఆఫ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అని పిలిచే నియమం ప్రకారం ఆ తరంగాలు క్రమంగా తగ్గిపోతాయి. నీరు మళ్ళీ నిశ్శబ్ద ప్రశాంత స్థితికి చేరుతుంది. అదే విధంగా ప్రతి స్థాయిలో జరిగే ప్రతిచర్య కూడా సృష్టిలో సమతుల్యతతో వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఉత్పన్నమైన ఆ అలజడి తరంగాలు స్థలం పరిమితంగా ఉంటే సమతుల్యత తిరిగి స్థాపించబడే వరకు అవి ముందుకు వెనక్కు ఊగుతూనే ఉంటాయి. ప్రతి అలజడి ఒక నిర్దిష్ట బిందువు నుంచి మొదలవుతుందని మనకు తెలుసు. కాబట్టి అదే బిందువులోకి తిరిగి అన్ని శక్తులు చేరినప్పుడే సమతుల్యత, సమశృతి తిరిగి రావచ్చు. అక్కడ నుండి మనకు స్పష్టమవుతుంది మానవుడు చేసే చర్యలు, ఆలోచనలు మొదలైన వాటి ఫలితాలు అదే శక్తితో తిరిగి అతడిపై ప్రభావం చూపుతాయి. అవి ఎలాంటి శక్తితో ప్రారంభమయ్యాయో అదే శక్తితో తిరిగి అతడికే వస్తాయి. సాధకుడు, కానీ నాకు ఈ నియమంలో నైతికత ఏది కనిపించడం లేదు. ఇది కేవలం ఒక సాధారణ భౌతిక శాస్త్ర నియమం. ప్రతిక్రియ ప్రతిచర్యకు సమానంగా మరియు విరుద్ధంగా ఉంటుంది అన్న దానిలా అనిపిస్తోంది. దివ్యజ్ఞానం, మీరు అలా అంటున్నారని నేను ఆశ్చర్యపడ్డం లేదు. ఇంగ్లాండ్, యూరప్ దేశాల్లో మంచి చెడులన్నీ సత్య అసత్యాలని మానవులు రూపొందించిన లేదా వ్యక్తిగతంగా ఆరాధించే దేవుడిచే విధించబడిన నియమాలుగా భావించడమే అలవాటైపోయింది. దివ్యజ్ఞానులు మాత్రం ఉత్తమత్వం, సామరస్యం, అలాగే దుష్టత్వం, సామరస్య రాహిత్యం కూడా ఒకటే అని చెబుతాం. అంతేకాదు అన్ని బాధలు మరియు అనర్థాలు సామరస్యం లోపించడం వల్లనే ఏర్పడతాయి. సామరస్యం లోపించడానికి కారణం మాత్రం ఎప్పుడూ మానవుడిలోనే ఏదో ఒక రూపంలో ఉన్న స్వార్థమే. కర్మ మానవుడికి అతని కార్యాలకు నైతిక వర్తనాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తిరిగి ఇస్తుంది. అయితే అతడు చేసిన ప్రతిదానికి ఫలితాన్ని పొందుతున్నాడు. కాబట్టి
అతడు ఇతరులకు కలిగించిన బాధలకు ప్రతిఫలంగా బాధను అనుభవించవలసిందే. అదే విధంగా అతడు ఇతరులకు కలిగించిన ఆనందానికి ప్రతిఫలంగా సంతోషాన్ని కూడా అనుభవిస్తాడు. ఈ కర్మ గురించిన విషయాన్ని బాగా వివరించిన దివ్యజ్ఞానుల వచనాలను మీకు అందించడం ఉపయోగకరమని భావిస్తున్నాను. సాధకుడు, మీరు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సాహిత్యంలో ఈ విషయంపై వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. దివ్యజ్ఞాని, మా సిద్ధాంతాల్లో అత్యంత క్లిష్టమైనది కనుకనే దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొంతకాలం క్రితం ఒక క్రైస్తవ రచయిత ఈ విధంగా ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దివ్యజ్ఞాన బోధనలు సరైనవని అంగీకరిస్తే మానవుడు తనను తాను రక్షించుకోవాలి, తన స్వీయ స్వభావంలోని మాలిన్యాన్ని జయించాలి, తన ఆత్మ విమోచన కోసం స్వార్థాన్ని అధిగమించాలి అనే సిద్ధాంతం నిజమైతే, ఒక వ్యక్తి తనలోని దుష్టత్వం నుండి కొంత మేరకు మేల్కొని మారిన తర్వాత అతడు ఏం చేయాలి? అతడు ఇప్పటికే చేసిన పాపం లేదా చెడుని ఎలా పోగొట్టుకోవాలి? విమోచన ఎలా పొందాలి? అతడి క్షమ ఎలా లభిస్తుంది? దీనికి మిస్టర్ జేహెచ్ కానెల్లి తగిన విధంగా సమాధానమిస్తూ చెప్పారు. దివ్యజ్ఞానం అనే యంత్రాన్ని వేదాంత శాస్త్రం అనే పట్టాలపై నడపాలని ఆశించిన విఫలమైన ప్రయత్నమే. ఆయన మాటల్లో చెప్పాలంటే వ్యక్తిగత బాధ్యతను తప్పించుకోవడం అనే మాట దివ్యజ్ఞానంలో లేదు. ఈ నమ్మకంలో వ్యక్తి చేసిన చెడు లేదా పాపం ఒకేసారి క్షమించడం లేదా తుడిచిపెట్టడం అనే ప్రశ్న లేదు. తప్పు చేసిన వాడు తన తప్పుకు శిక్ష అనుభవించాలి. తద్వారా సృష్టిలో సమతుల్యత తిరిగి స్థాపించబడుతుంది. విశ్వంలో అతడు చేసిన తప్పు ద్వారా కలిగిన అసమతుల్యతను తిరిగి సమతుల్యంలోకి తేవాలంటే ఆ దోషానికి అతడే బాధ్యుడు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేయగలిగేది కూడా అతను ఒక్కడే. ఇతరులు ఆ దోషం వల్ల తగిన నష్టాన్ని అనుభవించవలసి వచ్చినా అతనికి బదులుగా మరెవరు ఆ పాపాన్ని పోగొట్టలేరు. ఇక్కడ ప్రస్తుతం ఒక్క విషయమే ప్రధానం. ఒక వ్యక్తి చెడులోంచి కొంత మేరకు మేలుకొని మారిపోయాడు అనే స్థితి అంటే అతడు తాను చేసిన పనులు చెడ్డవని, వాటికి శిక్ష అనుభవించవలసిందే అని తెలుసుకున్న స్థితి. ఒకసారి అతడు అలా తెలుసుకున్నాక వ్యక్తిగత బాధ్యత పట్ల అవగాహన తప్పనిసరిగా అవుతుంది. ఆ బాధ్యత పట్ల తప్పనిసరిగా అతడు ఎంతగా మేల్కొన్నాడో లేదా మారాడో అతడు అంతగా అతడిలో ఆ బాధ్యత పట్ల భయం లేదా బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలోనే అతడికి ప్రాయశ్చిత్తాన్ని, అంటే దీన్ని ఏమన్నారు, విసీరియస్ అటోన్మెంట్ అని అంగీకరించమని స్పష్టంగా బోధిస్తారు. అతనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయమని కూడా చెబుతారు. కానీ పశ్చాత్తాపం అన్న దానికంటే సులభమైనది మరొకటి ఉండదు. మానవుడి స్వభావంలో ఇది ఒక హృద్యమైన దుర్బలం. మనం చేసిన చెడును గుర్తు చేసినప్పుడు లేదా దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు, ఆ నష్టాన్ని అనుభవించినా లేదా లాభాన్ని ఆస్వాదించినా పశ్చాత్తాపం వ్యక్తం చేయడంలో మనం ముందుంటాం. ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే మనం పశ్చాత్తాపపడే విషయం నిజానికి మనలోని మాలిన్యం కోసం కాదేమో, దాని ఆవశ్యకత ఉంది కాబట్టి బాధపడుతున్నామేమో అన్నది తెలుస్తుంది. మనస్సుని పాపాల భారాన్ని శిలువ పాదాలలో ఉంచడం అనేది సాధారణ మనస్సుకు ఆకర్షణీయంగా అనిపించవచ్చేమో, కానీ ఇది దివ్యజ్ఞాన సాధకుడికి అంగీకార యోగ్యంగా అనిపించదు. ఒకడు తను చేసిన పాపాలను తెలుసుకున్న కారణంగా అతన్ని క్షమించాలి అని అతడు అనుకోడు. పశ్చాత్తాపం వ్యక్తం చేసినంత మాత్రాన భవిష్యత్తులో సదాచార జీవనం గడిపినా కానీ అతడి కారణకార్య కర్మ సిద్ధాంతం అతడి పాపాలను రద్దు చేస్తుందని అతను నమ్మడు. అతడి చేసిన దుష్కర్మలకు ఫలితాలు అతడు అనుభవిస్తూనే ఉండాలి. అవి కొనసాగుతూనే ఉంటాయి. అతడి దుష్కర్మ వల్ల ఇతరులకు కలిగిన బాధ నశించదు. దివ్యజ్ఞాన సాధకుడి సమస్యలో నిర్దోషులు అనుభవించవలసిన బాధను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. అతడు కేవలం నేరం చేసిన వాడి గురించి మాత్రమే కాకుండా అతడి చేత పీడించబడిన, బాధించబడిన వారి గురించిన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాడు. దుష్కర్మ అనేది విశ్వాన్ని పరిపాలించే సమతుల్యత
నియమాలను ఉల్లంఘించడమే. దానికి విధించే శిక్ష ఆ నియమాన్ని ఉల్లంఘించిన వాడిపైనే పడుతుంది. క్రీస్తు హెచ్చరికగా ఇలా అన్నారు, ఇంకా పాపం చేయకు, లేని పక్షంలో నీకు మరింత భయంకరమైన పరిణామం ఎదురవుతుంది. మీ రక్షణకు మీరు స్వయంగా సాధించాలి. మనిషి ఏ విత్తనం నాటితే అదే పంట అతడికి లభిస్తుంది. ఇది పురాణాలలో బోధించినది, అంతకంటే చాలా ప్రాచీన కాలంలో సూచించిన అద్భుతమైన వాక్యం. పురాణాలలో ఇలా ఉంది, ప్రతి మానవుడు తన కర్మల ఫలితాన్ని అనుభవించాలి. ప్రతి మానవుడు తన ఇదే దివ్య జ్ఞానం బోధించే కర్మనియమం యొక్క మూల సూత్రం. సినెట్ తన ఇసోట్రిక్ బుద్ధిజం గ్రంథంలో కర్మను నైతిక కారణ ఫలాల చట్టం లేదా కార్యకారణ ధర్మ సిద్ధాంతంగా లా ఆఫ్ ఎథికల్ కాజేషన్ అని వివరించారు. మేడం బ్లవెట్స్కి దీని ప్రతిఫల చట్టం లా ఆఫ్ రెట్రిబ్యూషన్ అని అర్థం చేశారు. ఇది మరింత సమర్థమైన నిర్వచనం. ఇది ఒక న్యాయమైన శక్తి. ఇది తప్పుదోవలకు పోకుండా మనల్ని సవ్యమైన మార్గంలో నడిపిస్తుంది. దుష్కర్మ చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు మనం గుర్తించలేని మార్గాల్లో నిష్కళంకంగా నడిపించే శక్తి. కర్మ కేవలం శిక్షించడమే కాదు, ఇది పాపానికి శిక్ష విధించినంతే ఖచ్చితంగా, సమృద్ధిగా, విశేషంగా పుణ్యానికి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇది మన ఆలోచన, మాట, కార్యం అన్నింటి ఫలితంగా ఏర్పడుతుంది. ఇందువల్ల మానవుడు తనను తానే స్వయంకృతంగా రూపొందించుకుంటాడు. తన జీవితం, తన అనుభవాలను స్వయంగా నిర్మించుకుంటాడు. ప్రాచ్య తత్వశాస్త్రం ప్రతి పుట్టిన శిశువుకు కొత్తగా ఒక ఆత్మ సృష్టించబడుతుంది అన్న భావనను తిరస్కరిస్తుంది. ఇది పరిమితమైన తురీయాత్మలే ఉంటాయనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. ఇవి అనేక జన్మల ద్వారా పరిపక్వమవుతూ మరింత సంపూర్ణత్వం పొందుతాయి. ఈ దేహాత్మలన్నీ కర్మ ఫలితంగానే ఏర్పడతాయి. అదే కర్మ పునర్జన్మ ద్వారా మనిషి ఆత్మ చివరకు పరమాత్మ స్వరూపమైన మూలానికి తిరిగి చేరుతుంది. ఈడి వాకర్ తన రీఇన్కార్నేషన్ అనే గ్రంథంలో ఈ విధంగా వివరిస్తారు. నిక్షిప్తంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అన్నది మన స్వరూపం అంతా మన కర్మల వల్లనే రూపొందింది. మనం భవిష్యత్తు అంతా అప్పుడు మనం చేసే కర్మల వలన తయారవుతున్నది. నిర్మించుకుంటున్నాం. మనం నిర్ణయించినదే మన కోసం ఎదురు చూసే మన విధి మనమే సృష్టిస్తే తప్ప శాపం లేదా మోక్షం అంటూ ఏదీ లేదు. ఇది తప్పులకు, ఆపదలకు రక్షణనివ్వదు. నిజమైన నైతిక బలం యొక్క అవసరాన్ని కల్పిస్తుంది. ఇది దుర్బల స్వభావాల వారికి అందుబాటులో ఉండదు. వాళ్ళకి ఇక్కడికి ఆపుతాను. వాళ్ళ అర్థమైందా కర్మ సిద్ధాంతం అంటే? క్రిస్టియన్స్ ఏంటి, ఒకసారి పశ్చాత్తాపడితే పోతుంది కర్మ అంటారు. కానీ అలా పోయేది కాదు, అది కర్మ అనుభవించవలసిందే. ఆ దుష్కర్మతో అతని ఇతరులను కూడా కష్టపెట్టాడు కదా, ఆ ఇతరుల కష్టం కూడా లెక్కలోకి తీసుకుంటాం దివ్య జ్ఞానులు అని చెప్తున్నారు. రమణ మీరు అర్థమైందమ్మా. కానీ చెప్పడానికి అంటే అదే కర్మ సిద్ధాంతం అంతా వివరించారు ఆయన. ఏంటి ఎలా ఉంటది అంటే ఉపకారం చేయాలన్న వాడికి మంచే జరుగుతుందని. అవునమ్మా. అంటే మీరు ఏ విత్తనం నాటితే అదే వస్తుందని ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అవును. దుర్గా రామలక్ష్మి అలాగే మీ కర్మ చెప్పండి. ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలితాలు మీరు అనుభవించక తప్పదు అని. అదే క్రిస్టియానిటీలో వాళ్ళు ఆ కర్మ పోతుంది అంటారు. అది దివ్య జ్ఞానులు అలా అనరు, ఒప్పుకోరు అని చెప్పి.
క్రీస్తు రక్షణ అనుభవించి తీరాలి, మంచి అయినా చెడైనా. ఆ, ఆ చెడు వల్ల మిగతా అమాయకం వాళ్ళ బాధలు కూడా పడతారు కాబట్టి అది అనుభవించి తీరాల్సిందే. ఎవరు కూడా దాన్ని నల్లిఫై చేయలేరు. మీ అంతటా మీరే దాన్ని అనుభవించి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. మీరు ఏదో దేని ద్వారానో అది పోతుంది అనుకోవడానికి, ఎవరో పోగొడతారు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. మీరు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు, పుణ్యమైనా పాపమైనా. కరెక్ట్. ఉమ్. అదే అదే అంటే ఈడి వాకర్ కూడా మోక్షం అంటూ ఏదీ లేదు, ఇది తప్పులకు అంటే ఇంకా నేను చదవలేదు అది. ఈ విధంగా ఉమ్. అంటే ఇక్కడ ఈడి వాకర్ అది వినిపిస్తాను ఉండండి. రీఇన్కార్నేషన్ అనే గ్రంథంలో సంక్షిప్తంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అన్నది మన స్వరూపం అంతా మన కర్మల వల్లనే రూపొందింది. మనం భవిష్యత్తు అంతా ఇప్పుడు మనం చేసే కర్మల వల్ల తయారు అవుతున్నది, నిర్మించుకుంటున్నాం. అంటే మనమే నిర్మించుకుంటున్నాం. మనం నిర్ణయించినదే మన కోసం ఎదురు చూసే మన విధి. మనమే సృష్టిస్తే తప్ప శాపం లేదా మోక్షం అంటూ ఏదీ లేదు. ఇది ఇవాళ ఏం చేస్తున్నామో అదే భవిష్యత్తు. నిజమైన నైతిక బలం యొక్క అవసరాన్ని కల్పిస్తుంది. ఇక దుర్బల స్వభావాల వారికి అందుబాటులో ఉండదు అంటూ ఈడి వాకర్ అన్న ఆయన రాసేట్టు. ఓకే. నేను ఇవాళ ఇక్కడికి ఆపుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బాగా లేదు, అంతవరకే చదివాను. ఓకే మేడం. మీరు ఎలాగా వస్తున్నారు, కొంచెం ఎర్లీగా రండి. అలాగే మరొకరు వచ్చే వరకు అని వెయిట్ చేస్తాం రమణ నేను. అలాగే. మన పొద్దున్న క్లాస్ కి ఎక్కువ మంది వస్తున్నారు, ఈ క్లాస్ కి ఎవరు రావట్లేదు కదా. 5 గంటల క్లాస్ కి అంటే ఒకప్పుడు నాకు కొన్ని నేను నరసింహ పనులు గారి ఇంట్లో పనులు కొద్దిగా అటు ఇటు అయినప్పుడు కొద్దిగా లాగిన్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే.